బుద్ధిమంతుడు అంటే ఈ లోకం ఏమనుకుంటున్నానంటే ఎవరి జోలికి పోకుండా ప్రతిరోజు పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించుకొని లాభాలు వచ్చే వాటిలో పెట్టుబడులు పెట్టి తరతరాలు తినిన తరగని ఆస్తిని సంపాదించుకున్న వాడిని ఈ లోకం బుద్ధిమంతుడు, చాలా తెలివైన వాడు, అందుకే ముందు చూపుతో చక్కగా సంపాదించి పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చాడు అని అంటుంది ఈ లోకం. కానీ దేవుని దృష్టికి ఎవరు బుద్ధిమంతుడు అని అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో అంటుంది, క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకున్నాను అని. అంటే బుద్ధిమంతుడు అని అంటే ఎవరు దేవుని దృష్టికి అని అన్నప్పుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకునేవాడు బుద్ధిమంతుడు. తనకు జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం తెలుసుకొని ఆయన చెప్పినటువంటి కష్టాన్ని చేసి, ఇదిగో ముందు భవిష్యత్తులో నేను పాతాళానికి వెళ్ళకూడదు, పరలోకం వెళ్ళాలి, ఆ పాతాళంలో నేను బాధపడకూడదు, కనుక దాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద కష్టపడేవాడు యేసుక్రీస్తుని వెంబడించి ఆయన చెప్పినట్టుగా ఆయన సువార్త వ్యాప్తికై ప్రయాసపడేవాడే దేవుని దృష్టికి బుద్ధిమంతుడు. అలాంటి బుద్ధిమంతుని జాబితాలో నీవు ఉన్నావా?